హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేను బాగున్నాండి. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది చూసారా, ఈరోజు బెండకాయలు చూసారా, బెండకాయలు అలాగే చేప టమోటా పులుసు పెడతాను. బెండకాయ చేప వేసి చూసారు కదా, బెండకాయలు చేప పులుసు. మేము ఎక్కువ ఈ చేపలే తింటాము, అందుకే మేము ఎక్కువ ఇవే తీసి పెట్టుకుంటాము. ఏ చేపలు అంటే ఆ చేపలు నేను తీసుకోను, నాకు ఎందుకో ఇష్టం ఉండదు. మాకు ఇవి అయితే మేము ఎక్కువ తింటాము, అందుకని ఈ చేపలే ఉంటాయి మా ఇంట్లో ఎక్కువ. ఇప్పుడు వీటితో పులుసు పెడతానండి. బెండకాయ టమాటా వేసి పులుసు పెడతాను, చాలా బాగుంటుంది. చూస్తారు, ఇప్పుడు ఇది పాన్ పెడతాను. పాన్ పెట్టి హీట్ ఎక్కాక నూనె వేస్తాను. హీట్ ఎక్కింది, నూనె పోస్తాను. నూనె వేడెక్కింది. ఇప్పుడు ఆవాలు, జీలకర్ర, కొంచెం మెంతులు, కొంచెం మినపప్పు, ఆడిపోయింది కదా, మంచి వాసన వస్తుంది. ఎర్రగడ్డలు, చాలా బాగుంటుందండి. మేము ఎక్కువ ఆ తాటా చేపలు వాడతాం మేము, ఇంకా ఏ చేపలు వాడము. పచ్చి అయితే చిన్న చేపలు, గెండెలు అలాంటివి తెచ్చుకుంటాను. ఎండు చేపల్లోకి ఎక్కువ మేము వాడేది తాటా చేపలేను, అందుకే మేము ఎప్పుడు ఆ తాటా చేపలే తీసి పెట్టుకొని ముక్కలు చేసి పెట్టుకొని ఉంటాను. వాటిని నేను దేనిలో ఎప్పుడైనా చేప పులుసు పెట్టుకోవాలి, ఎండు చేప పులుసు అంటే తాటా చేప వంకాయ, తాటా చేప బెండకాయ, తాటా చేప సొరకాయ, దేనిలో ఇంకా ఆ తాటా చేపలే వేసుకుంటుంటాము. చూసారు కదా, వాడుతుంది. ఏందబ్బా ఎప్పుడు ఈ తాటా చేపలే చూపిస్తుంది అనుకుంటారేమో, మేము అవే తింటాము, అందుకే అవే చూపిస్తున్నాను. కాకపోతే కూరగాయలు మారుస్తాను అనమాట. మునక్కాయ, బెండకాయ, వంకాయ, సొరకాయ, ఉర్లగడ్డ, సామగడ్డ అట్లాగ అన్నిట్లో వేసుకుంటాము. దేనిలోకైనా బాగుంటుందండి తాటా చేప. చూసారా, వాడాలి కొంచెం. ఇదిగండి కరివేపాకు. మన ఇంట్లో చెట్టు ఉందనుకోండి, కరివేపాకు చెట్టు ఫ్రెష్గా అప్పటికప్పుడే కోసుకొచ్చి వేసుకుంటే బాగుంటుంది కదా. మన ఇంట్లో ఉండాలి ఎప్పుడైనా. చూసావా, ఫ్రెష్గా ఉంది కదా కరివేపాకు. ఇప్పుడు బెండకాయలు వేస్తాం. ఇది కొంచెం నూనెలో వాడిస్తే బాగుంటుంది. కొంచెంసేపు వాడవాలి, ఒక 5 నిమిషాలన్నా, 5-10 నిమిషాలు బెండకాయలు వాడిస్తే ఆ జిగురు పోతుంది అనమాట. నూనెలో వాడిస్తేను అట్లా వాడిస్తే నూనెలో కాస్త జిగురు తగ్గుతుంది. కొంచెం వాడాయి కదా, జిగురు చూడండి, జిగురు తగ్గిళ్ళ. ఇప్పుడు అంత బంకగా ఉంటుంది కదా బెండకాయ, అట్లా ఉండకుండా కొంచెం బాగా వస్తుంది అనమాట. ఇప్పుడు పులుసు పోసేస్తాం. పులుసు, చింతపండు పులుసు. చూసారా, ఇప్పుడు పులుసు చూసుకొని మిరప్పొడి అవన్నీ వేసుకుంటాము. ఇప్పుడు మిరప్పొడి, ఉప్పు అన్నీ వేస్తాము అండి. ఇప్పుడు ఉప్పు వేసాను. పసుపు పొడి, కారం, సరే. ఇప్పుడు మనం చింతపండు పులుసు పోసాం కదా, ఇప్పుడు పులుసు సరిపోయిందో లేదో చూసుకొని ఎక్కువగానే ఉంటే కొంచెం వాటర్ పోసుకుంటాము. చాలా బాగుంటుందండి బెండకాయలు ఈ చేప వేసి పులుసు పెడితే, చాలా బాగుంటుంది టేస్ట్. చూసారా, కొంచెం వాటర్ వేసుకుంటాం. కొంచెం వాటర్ వేసాను, ఇప్పుడు సరిపోయింది. బాగా ముద్దగా వస్తుంది. ఇప్పుడు
చూసారు కదా, ఇంతేను బెండకాయ పులుసు అంటాం మేము. బెండకాయ తాటాచా పులుసు అంటాము. ఎండు చేప బెండకాయ పులుసు చాలా బాగుంటుంది. ఎవరైనా మేము ఇలా చేసుకుంటాము, మీరు ఎవరైనా ఇలా చేసుకొని వాళ్ళంటే ఖచ్చితంగా ఇలా చేసుకొని తిని చూడండి. చాలా టేస్ట్ ఉంటుంది, చాలా బాగుంటుంది. నేను ఏ చేపలు అంటే ఆ చేపలు నేను తిననండి, అందుకని నేను తీసుకోను. చూసారా, ఒక్క రొంత ఉప్పు చూస్తాము. సరిపోయిందండి. అంతేను, కొంచెం వాటర్ వేస్తాను. కొంచెం వాటర్ వేసాను అంతే. ఇంక ఇది ఉడికితే చేప కూడా వేసేస్తాను. చేప వేసేస్తే బాగుంటుంది. చేపలు చూసారు కదా, చాలా బాగుంటుందండి టేస్ట్. బెండకాయ తాటాచా పులుసు ఒకసారి మీరు తీగని చేసి చూసి తిని చూడండి. మూత పెడతాను. హాయ్ ఫ్రెండ్స్, ఒకసారి చూద్దాము. చూసారా, ఉడికిపోయింది. ఇంకొంచెంసేపు ఒక 10 నిమిషాలు ఉంచితే అయిపోయింది బెండకాయ పులుసు. చాలా బాగుంటుంది. సరే కదా, ఇంకొక 10 నిమిషాలు ఉప్పు చూద్దాము కొంచెం. అన్నీ సరిపోయాయండి, ఉప్పు కారం అన్నీను. ఇంకొక 10 నిమిషాలు ఉడకనిద్దాము. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు చూద్దాము. అయిపోయింది. చూసారా, అయిపోయింది. ఇంక దించేసుకుంటాము. హాయ్ ఫ్రెండ్స్, చూసారా, ఇదిగో బెండకాయ తాటాచా పులుసు చాలా బాగుంది కదా, చూడడానికి కూడా చాలా టేస్ట్ ఉంటుందండి. వేడి అన్నంలోకి చాలా బాగుంటుంది. దేనిలో అన్నంలోకి బాగుంటుంది. చూసారా, చాలా బాగుంటుంది. మీరు కూడా ఎవరైనా ఇలా చేయని వాళ్ళు ఉంటే ఒక్కసారి ట్రై చేసి చూడండి. చూసారు కదా, బెండకాయ తాటాచా పులుసు ఎండు చేప. చూసారు కదా, చాలా బాగుంది కదా, టేస్ట్ కూడా చాలా బాగుంది. మీరు కూడా ఎవరైనా చేయని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా ఇలా చేసుకొని తిని చూడండి. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఉంటాను, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. చాలా బాగుంది పులుసు, కమ్మగా ఉంది. అంతేనండి, మేము ఇలాగే చేసుకుంటాము. మీరు కూడా ఎవరైనా ఇలా చేసుకొని టేస్ట్ చూడండి, చాలా బాగుంటుంది. ఈ చేప దేనిలాగైనా బాగానే ఉంటుందండి, అందుకనే చేశాను. వీడియో నచ్చిందో ప్లీజ్ మళ్ళీ ఇంకోసారి అడుగుతున్నాను, మీ అందరూ సపోర్ట్ చేయాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మీ అందరూ సపోర్ట్ చేయాలని మరీ కోరుకుంటున్నాను అండి.